ఇందులో చాలా మంది మారుతా ఉంటారులే కానీ ఈ బీజేపీ బీఆర్ఎస్ మధ్య పర్వాలేదులేండి సంబంధాలు ఉన్నాయి ఈ రెండు ఒకటే అనే ఈ అనుమానాలు మళ్ళీ ఎందుకు ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇవి కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తున్న అనుమానాలా లేకపోతే అవి నిజంగా ఉండబట్టి మీరు దాన్ని క్యారీ చేస్తున్నారా ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం అది కాంగ్రెస్ పార్టీది కాదు ఎందుకంటే గతంలో ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలు ఒకటని చెప్పేసి ఈ రెండు పార్టీలు ఒకళ్ళకి ఒకళ్ళు చాలా అంటే ఒక సౌభ్రాతృత్వంతో మెలుగుతున్నాయని చెప్పేసి కవిత ఎక్సైజ్ పాలసీ ఉదంతంలో కవిత పట్ల వ్యవహరించినటువంటి తీరే పూర్తి స్థాయిలో కూడా మనకు అర్థమైపోయింది అప్పట్లో ఎక్సైజ్ పాలసీ చేస్తున్నప్పుడు ఇక అరెస్ట్ అవుతుంది రేపు అవుతుంది మాపు అవుతుంది అని చెప్పేసి ఒక కొత్త సినిమా వస్తుంటే రిలీజ్ అవుతుంది అన్నట్లుగా మొత్తం మీడియా హల్చల్ చేసేసి అసలు వీళ్ళిద్దరికీ ఎంత శత్రుత్వం ఉందో అసలు అని చెప్పేసి ఒక క్రియేట్ చేశారు కానీ ఎందుకు చేశారు అని అంటే గతంలో ఉన్నప్పుడు వీళ్ళు అన్ని బిల్లుల విషయంలో రాజ్యసభలో టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అక్కడ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు తద్వారా టీఆర్ఎస్ను కూడా వ్యతిరేకిస్తారని చెప్పేసి ఒక భయంతో ఏం చేశారు వీళ్ళకి మాకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందని చెప్పేసి మాటలతో చెప్పడం కాకుండా మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా దూరంగా ఉన్నట్లు నటించినటువంటి సందర్భం ఉంది మేము అడుగుతున్న వాళ్ళని నిజంగానే మీ ఇద్దరి మధ్యన శత్రుత్వం ఉన్నది మీ ఇద్దరు మాట్లాడుకోకపోతే మరి గతంలో ఏ సందర్భంలోనైనా కానీ ఏదైనా మద్దతు ఎవరిదైనా అవసరం వచ్చిందంటే నేనున్నా ఎస్ సార్ అనుకుంటా ముందెలిగి పోయి ఆ రోజున జిఎస్టీ విషయంలో కానీ డిమానిటైజేషన్ విషయంలో కానీ ఆర్టీఐ విషయంలో కానీ ఆర్టీఐ అమెండ్మెంట్ విషయంలో కానివ్వండి వైస్ ప్రెసిడెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజున హౌస్లో కూర్చొని సిద్ధించడానికి కారణమైనటువంటి మీరా కుమార్ గారిని కూడా పక్కన పెట్టి ఎవరికి అన్కండిషనల్గా సపోర్ట్ చేశారండి బీజేపీకి కదా ఆ రోజున వాళ్ళకి వీళ్ళ మద్దతు అవసరం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి 10 హామీలు నెరవేరలేదు ఈ రోజు దాకా ఈ 10 హామీలని మీరు నెరవేర్చినట్లయితేనే మేము మద్దతు ఇస్తామని చెప్పేసి బార్గెయిన్ చేస్తే ఆ రోజున తెలంగాణకి ఇంత లాభం చేకూరేది కదా సరే మీరు చెవు దగ్గర నోరు పెట్టేసి గుసగుసలు మాట్లాడుకొని నాకు అది నీకు ఇది చేస్తానని చెప్పేసి ఏం మాట్లాడుకున్నారో మాకైతే తెలియదు యావత్ తెలంగాణ సమాజానికి తెలియదు కానీ మీ చర్యలతోని సుస్పష్టమైనటువంటి భావన కలిగింది ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఒక్కటి కాదు వీళ్ళు వాళ్ళు వేరు కాదు ఒక్కటి అనేది సుస్పష్టంగా కూడా తెలిసింది ఆ రోజులలో ఎట్లుంటే 2016 సంవత్సరంలో అసలు ఇక్కడికి వచ్చేసి